టీవీ5 మనీ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. యూట్యూబ్ వేదికగా మళ్ళీ మనం కలుసుకున్నాం ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో. సో స్టూడియో మారటం వల్ల కొద్దిగా మేబీ చిన్న చిన్న మార్పులు మీకు కనిపిస్తుండి ఉండొచ్చు, బట్ నథింగ్ టు వరీ, వీఆర్ ఆల్ విత్ యూ. మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ నెంబర్స్ మనకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎన్ఎస్సి నిఫ్టీ, బిఎస్సి సెన్సెక్స్ రెండు కూడా స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సో ఇండివిజువల్ స్టాక్స్లోనే ఎక్కువ మనకు యాక్షన్ ఇవాళ ఉండబోతోంది, ఎందుకంటే జిఎస్టీ రేట్స్ వెలువడ్డాయి కాబట్టి ఆయా స్టాక్స్ మీద ఈ జిఎస్టీ స్లాబ్స్ ఏ విధంగా వర్తిస్తాయి అన్న అంశం ఆధారంగా స్టాక్స్లో ట్రేడింగ్ జరగబోతోంది. సో ప్రధానంగా కన్జ్యూమర్ స్టేపుల్స్ అంటాం కదా మనం, అటువంటివి లైక్ టెక్స్టైల్ కంపెనీస్ కావచ్చు, లేదా హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ లాంటి కంపెనీస్ కావచ్చు, ఆర్ ఆటోమొబైల్ కంపెనీస్ కావచ్చు, ఇటువంటి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ కన్జ్యూమర్ స్టేపుల్స్ కంపెనీస్ మీద ఎక్కువ ప్రభావం ఇవాళ ఉండబోతోంది. సో ఆటో స్టాక్స్ పర్ హ్యాప్స్ కొంత మిక్స్డ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే టూ వీలర్స్ కంపెనీస్కి ఒక విధంగా, ఫోర్ వీలర్ కంపెనీస్కి మరొక విధంగా జిఎస్టీ రేట్స్ వర్తించబోతున్నాయి. ఇంతకుముందు ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఈ కొత్త ట్యాక్స్ స్లాబ్స్లో మారబోతున్నాయి కాబట్టి. అలాగే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లైక్ మ్యారికో కావచ్చు, నెస్లే కావచ్చు, ఆర్ ఇందాక అనుకున్నట్లుగా హిందుస్థాన్ యూనిలివర్ కావచ్చు, ఆర్ డాబర్, ఏషియన్ పెయింట్స్, ఇటువంటి కంపెనీస్ అన్నిటి మీద కూడా జిఎస్టీ రేట్స్ ప్రభావం మనకు ఉండబోతుంది. అలాగే రిజల్ట్స్ ప్రకటించబోతున్న కంపెనీస్ గుజరాత్ పిపావా, మ్యాక్స్ ఇండియా, న్యూలాండ్ ల్యాబొరేటరీస్, ఫైజర్, పోకర్నా, పోనీ షుగర్స్, ఇటువంటి స్టాక్స్ రిజల్ట్స్కు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఇవాళ ట్రేడ్ కాబోతున్నాయి. సో మరికొద్దిసేపట్లో మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. ముందుగా ఒక కాలర్ లైన్లో ఉన్నారు మనకు, బెంగళూరు నుంచి అమల్ ఫస్ట్ కాలర్. హలో అదేండి అమల్. సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ సార్, టాటా గ్లోబల్ అండ్ ఇండియా హోటల్స్ ఈ రేట్స్ లో ఎంట్రీ కావచ్చు సార్ ఫర్ 6 months కోసం. ఇండియన్ హోటల్స్ అండ్ టాటా గ్లోబల్ రెండు కూడా టాటా గ్రూప్కి సంబంధించిన ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? తగ్గాయన్న ఉద్దేశంతో రేట్స్ కొంచెం ఇప్పుడు తగ్గి ఉన్నాయి కదా, యా ఈ ఇష్యూ ఏదైనా సాల్వ్ అయిపోతే మళ్ళీ ఏదైనా స్పైక్ రావచ్చు అనేసి. ఓకే అండి. సో ఇష్యూస్ కొద్దిగా సార్ట్అవుట్ అయిన తర్వాత పెరుగుతాయి రెండు స్టాక్స్. అది ఏమైనా ఐడియా ఉందా? సో కొంత మేరకు ఇప్పుడు బాగా కరెక్ట్ అయ్యాయి కాబట్టి స్టాక్స్ రెండింటిలో కూడా నెగిటివ్ రియాక్షన్ వచ్చింది కాబట్టి మీరు అనుకుంటున్నట్లుగా జరిగే అవకాశం ఉంది, కానీ కరెక్ట్గా డెఫినెట్గా జరుగుతుందని అయితే చెప్పలేమండి, బోత్ ఇండియన్ హోటల్స్ అయినా టాటా గ్లోబల్ బెవరేజెస్ అయినా కూడా. కాబట్టి కొద్దిగా మరికొంతకాలం వెయిట్ చేయండి, ఇప్పుడే కొనొద్దు. మేబీ ఎప్పటికప్పుడు కొత్త ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు టాటా బోర్డ్ డైరెక్టర్స్లో కూడా స్ప్లిట్ వచ్చింది, కొంతమంది టాటాస్కి అనుకూలం, కొంతమంది మిస్త్రీకి అనుకూలం ఉన్నారు. ఓవరాల్గా ఆఫ్కోర్స్ ఈ ఇష్యూని వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారని అనుకుంటున్నాం. అండ్ ఆల్సో ఇవాళ టాటా బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. సో ఈ మీటింగ్ తర్వాత మీకు సరైన సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో కొద్దిగా వెయిట్ చేయండి, మేబీ మండే మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు ఈ రెండు కంపెనీల స్టాక్స్ కొనుగోలుకు సంబంధించి. అలాగే రామ్మోహన్ ఒక మెయిల్ పంపించారు, నాట్ రామ్మోహన్, శ్రీనివాస్, ఆర్ఈసి షేర్స్ హై డివిడెండ్ స్టాక్ ఇది. అలాగే బెర్జర్ పెయింట్స్, ఈ రెండు కూడా ప్రజెంట్ రేట్లో కొనుక్కోవచ్చా, ఫండమెంటల్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు. బెర్జర్ పెయింట్స్ డెఫినెట్గా కొనుక్కోవచ్చండి, ఎటువంటి సందేహం లేకుండా, ఎందుకంటే జిఎస్టీ అనేది వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. అలాగే నిన్నటి రిజల్ట్, బెర్జర్ పెయింట్స్ రిజల్ట్ కూడా చాలా చాలా ఇంప్రెసివ్ నెంబర్స్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి బెర్జర్ పెయింట్ షేర్స్ మీరు కొనుక్కోవచ్చు. ఆర్ఈసీకి సంబంధించి ఎటువంటి సలహా ఇస్తారు? ఆర్ఈసీ ఐ థింక్ మీకు ఆల్మోస్ట్ ఈ స్టాక్ లాస్ట్ 7 to 8 monthsలో డబల్ అయిందండి. సో ఆల్మోస్ట్ 70 రూపీస్ నుంచి 140 దాకా పెరిగి ఒక మైనర్ కరెక్షన్లో ఉంది ఇప్పుడు. సో ఐ థింక్ ఇంకొద్దిగా ఫర్దర్ కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశం అయితే 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యుములేట్ చేయొచ్చు. మీకు అట్లీస్ట్ 1.5 year వ్యూ ఉంటే కనుక మేబీ 20-25% రిటర్న్ రావచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 125 ఉంది, మేబీ 125 నుంచి 113 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్లో అక్యుములేట్ చేయమని చెప్తాను. తర్వాత కాలర్ గూడూరు నుంచి ప్రసాద్ లైన్లో ఉన్నారు. ప్రసాద్ అడగండి. ప్రసాద్. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, అడగండి. సార్ ఇది నాది కెన్ఫైన్ హోమ్స్, యావరేజ్ 1250 పడింది సార్. ఏమండి? కెన్ఫైన్ హోమ్స్. క్యాన్ఫిన్ హోమ్సా? అవును సార్, అవును సార్. 1250 పడింది సార్ యావరేజ్. ఈ మధ్య అక్యుములేట్ చేశాను సార్. అది ప్రాఫిట్ బుక్ చేసుకొని పక్కన ఉండమంటారా, లేదంటే అట్లానే కంటిన్యూ అవ్వమంటారా అని సార్? అంటే మార్కెట్ ఏదో పడుతుంది అని కొంచెం న్యూస్ వస్తుంది. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా క్యాన్ఫిన్ హోమ్స్? అవును సార్. మార్కెట్ పడుతుంది అంటే ప్రాబ్లీ దెర్ ఇస్ నో సర్టన్ అండి. ఇన్ కేస్ మార్కెట్ పడినా కూడా క్యాన్ఫిన్ హోమ్స్
పడాలి అని గ్యారంటీ లేదు, ఎందుకంటే ఈ స్టాక్ కంటిన్యూస్లీ 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం. సో ఇన్ కేస్ మీకు ఆ మార్కెట్ వరీ ఉంది అంటే నా ఉద్దేశంలో 50% యూ క్యాన్ బుక్ ప్రాఫిట్ అండి. 1250 to 1800 ఈజ్ అ డీసెంట్ ప్రాఫిట్. మేబీ 50% మీకున్న క్వాంటిటీలో అమ్మండి. అండ్ అదేవిధంగా ఈ స్టాక్ అరౌండ్ 1600 వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ రీబై. బట్ హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ ఈస్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ అండి, ఎస్పెషల్లీ క్యాన్ఫిన్ హోమ్స్ అసలు కరెక్షన్ రావట్లేదు. అండ్ ఇట్స్ ఎ లో బీటా స్టాక్ కూడా కాబట్టి ఐ థింక్ మీరు 100-150 రూపీస్ కోసం అయితే అమ్మొచ్చు. అదర్వైజ్ దెర్ ఈస్ నో నీడ్ టు సెల్ యాక్చువల్లీ. తర్వాత కాలర్ చంద్రశేఖర్ బెంగళూరు నుంచి. హలో చంద్రశేఖర్, అడగండి. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. సార్, గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ 25% ప్రమోటర్ స్టేక్ ఉంది కదా, ఇదేమన్నా ప్రాబ్లం అవుద్దా? 74% ఐ థింక్ 70% 50% ఎఫ్ఎఫ్ఐస్ డిఐస్ హోల్డింగ్స్ ఉన్నాయి. సో ప్రమోటర్ హోల్డింగ్ చాలా తక్కువగా ఉంది కదా. అంటే దాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అండి. ప్రమోటర్స్ తమ స్టేక్ని ఎందుకు తక్కువగా పెట్టుకున్నారు అన్నది కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది. కానీ ఎఫ్ఐఐస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఉన్నారంటే వాళ్ళకి కంపెనీ మీద ఒక గట్టి నమ్మకం ఉంది, ఈ కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుంది, బాగా పనిచేస్తుంది అని నమ్మకం ఉంటుందో కూడా ఇన్స్టిట్యూషనల్ స్టేక్ ఎక్కువగా ఉండొచ్చు. సో రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. దానికంటే కూడా మీరు ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ పెర్ఫార్మెన్స్, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న అంశానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెంబర్స్ కనుక మీకు డిసప్పాయింటింగ్గా ఉంటే తప్పకుండా స్టాక్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. ప్రమోటర్ స్టేక్ గురించి ఎక్కువ మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో టెక్నికల్గా లోవర్ లోస్ ఫామ్ అవుట్ అని చూస్తున్నాం అండి చార్ట్స్ పరంగా. ఈ స్టాక్ మనకి టాప్ అవుట్ అనేది 2013లో 458 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. సో అక్కడ నుంచి కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్. సో మొన్నటి స్వింగ్లో ఫిబ్రవరిలో 205 కట్ అయిందంటే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే స్టాక్ ఉంది. నా ఉద్దేశంలో అయితే ఈ స్టాక్ని అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ ఆల్మోస్ట్ ఇది 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 277 కింద ట్రేడ్ అవుతుంది. సో 277 కింద ఉన్నంత కాలం ప్రాబ్లీ స్టాక్ వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఎక్కువ. ఒకవేళ ఆఫ్ లైట్ కనుక ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ని అమ్ముకుని ఉంటే, నాకు ఇంతకుముందు వాళ్ళ షేర్ హోల్డింగ్ ఎంత ఉందన్నది ఇంకా గుర్తులేదండి, ఐడియా లేదు. ఒకవేళ ఈ మధ్య ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ని అమ్ముకుని ఉంటే అదొక నెగిటివ్ డెవలప్మెంట్, నెగిటివ్ ఇష్యూగా మనం తీసుకోవచ్చు. ఈ అంశాలు కొద్దిగా మీరే వాచ్ చేస్తూ ఉండండి. రమేష్ హైదరాబాద్ నుంచి. తర్వాత హలో, అడగండి రమేష్. సార్ నమస్కారం సార్, నేను బాలరాజు గారితో మాట్లాడాలనుకుంటున్నానండి. అడగండి సార్. బాలరాజు గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మా ఇంట్లో 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయండి మ్యూచువల్ ఫండ్స్వి. 2012 నుంచి ఎస్ఐపి చేస్తాను. 10,000తో స్టార్ట్ చేసి 45,000 వరకు వచ్చానండి. ఇప్పుడు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈఎల్ఎస్ఎస్ ఉన్నాయండి. 14,38,000 నా ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ప్రెసెంట్ రేటు 18,22,857 అండి. అంటే నియర్లీ 3,84,000 సంథింగ్ ఉందండి. అంటే 26.6 ఉందండి నాకు గెయిన్లో ఉన్నానండి. అంటే నా సిఏజీఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఒకటి తెలియట్లేదండి. రెండోది, ఈ పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నట్ట ఓవరాల్గా పోర్ట్ఫోలియో, అది కొంచెం చెప్పండి సార్. అంటే అది క్యాలిక్యులేట్ చేసి చెప్పాలండి. మీరు రిటర్న్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఐఆర్ఆర్ అంటాము, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ మీరు క్యాలిక్యులేట్ చేయవచ్చు. అంటే ఓవరాల్గా మీరు ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కదా, ఎస్ఐపి ద్వారా చేశారు. అండ్ మీరు లాస్ట్ 4 yearsలో 2012లో స్టార్ట్ చేశారన్నారు కాబట్టి లాస్ట్ 4 yearsలో మీకు 3.5 to 4 lakh rupees ప్రాఫిట్ వచ్చిందంటే యువర్ పోర్ట్ఫోలియో ఇస్ డూయింగ్ రీజనబుల్లీ వెల్. సో మీకు రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఐఆర్ఆర్ అనే ఫంక్షన్ ఉంటుంది ఎక్సెల్లో. అందులో మీరు మంత్లీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నారు, ఇప్పటివరకు టెన్యూర్ ఎంత అయింది, నెంబర్ ఆఫ్ మంత్స్ వేసేస్తే మీకు రిటర్న్ క్యాలిక్యులేట్ అవుతుందండి. కాకపోతే మీరు ఫండ్స్ పేరు చెప్పలేదండి. మీరు మంచిగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ మల్టీ క్యాప్లో ప్రాపర్గా డైవర్సిఫై ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇట్ విల్ బి అ గుడ్ పోర్ట్ఫోలియో అండి. ఫండ్స్ పేర్లు చెప్పలేదు కాబట్టి ఐ నాట్ బి ఏబుల్ టు కామెంట్ ఆన్ దాట్. సో మీ ఫండ్స్లో ఏ స్కీమ్స్లో ఉన్నారో ఒక మెయిల్ పంపించండి, దానికి తగ్గట్లుగా ఆయన రిప్లై ఇస్తారు. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో, అడగండి శ్రీనివాస్. ఏమండి? క్యాస్ట్రాల్ ఉన్నాయండి 200 రేట్ ఆఫ్ 460. క్యాస్ట్రాల్, ఓకే అండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని. బట్ ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది కదా, హోల్డ్ చేయమంటారా మళ్ళీ అక్యుములేట్ చేసుకోమంటారా? క్యాస్ట్రాల్ క్యాస్ట్రాల్ చూస్తే కనుక మనకు ఆల్రెడీ 395 దగ్గర బాటమ్ అవుట్ అవటం చూసామండి కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. అండ్ లాస్ట్ మంతే 495 హై వెళ్ళి ఒక మార్కెట్ కరెక్షన్ రావడంతో ప్రాబ్లీ 343, 430, 435 దగ్గర ఉంది. సో బెస్ట్ స్ట్రాటజీస్ టు అక్యుములేట్ నియర్ టు 200-day మూవింగ్ యావరేజ్ అండి.
బాటమ్ అవుట్ అయింది కాబట్టి ప్రీవియస్ హిస్టారికలీ కూడా ఆల్మోస్ట్ ఇది 550, 560 దాకా వెళ్ళింది కాబట్టి మేబీ 410 అలా వస్తే కనుక మీరు డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్కి యాడ్ చేయొచ్చు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు యాడ్ ఫర్దర్. సో మార్కెట్స్ ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. స్వల్ప లాభాలు జస్ట్ ఫ్లాట్గా ప్రారంభమయ్యాయని అనుకోవచ్చు. బట్ సెన్సెక్స్ 16 పాయింట్లు, అలాగే నిఫ్టీ 6-7 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. సో సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా మనకు ప్రారంభమయ్యాయి. జిఎస్టీ స్టాక్స్ పరిస్థితి ఏంటని చూస్తే మారుతి సుజుకి స్వల్ప నష్టంతో 1% నష్టంతో ట్రేడ్ అవుతుంది. అలాగే హీరో మోటో కార్ప్ 0.1% నష్టపోయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.5%, ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అప్ బై 0.6%. సో ఐసిఐసిఐ బ్యాంక్లో మనం గత కొంతకాలంగా స్ట్రెంత్ చూస్తున్నాం. ఆ స్ట్రెంత్ కొనసాగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంత వీక్ మార్కెట్లో నార్మల్గా అయితే ఐసిఐసిఐ బ్యాంక్ షుడ్ హ్యావ్ కమ్ బ్యాక్ టు 250 లెవెల్స్. బట్ స్ట్రెంత్ కొనసాగుతుంది. ఏమాత్రం మార్కెట్స్లో ర్యాలీ వచ్చినా కూడా ఐసిఐసిఐ బ్యాంక్ విల్ అవుట్ పెర్ఫామ్. అండ్ గ్రైండ్వెల్ నార్టన్ 1.3% పెరిగింది. బెర్జర్ పెయింట్స్ స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చింది ఈ కంపెనీ. సో ఇవాళ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఎల్ఎన్టీ ఓపెన్ అయింది ఆల్మోస్ట్ 3% నష్టంతో. సో ఎల్ఎన్టీలో సూటీ స్టేక్ ఏదైతే ఉందో దాన్ని అమ్మకానికి పెట్టారు. ఇవాళ అమ్ముతారు అన్న కేంద్ర ప్రభుత్వం అమ్మబోతోందన్న వార్తలతో ఎల్ఎన్టీలో మనం వీక్నెస్ చూస్తున్నాం. అందుకోసమే 2.9% ఆల్మోస్ట్ 3% నష్టంతో ట్రేడ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ బ్లాక్ డీల్ జరిగింది. సో సూటీ స్టేక్ అయిపోయింది. 49 lakh షేర్స్ని ఎల్ఎన్టీలో అమ్మేశారు కాబట్టి సింగిల్ బ్లాక్లో అమ్మేశారు. సో సమ్ ఇన్స్టిట్యూషనల్ చేతుల మార్పిడి జరిగింది అక్కడ. 1400 దగ్గర ఎల్ఎన్టీ ట్రేడ్ అవుతుంది. అలాగే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ 1% పెరిగింది. కాస్మో ఫిలిమ్స్ 0.3% పెరిగి కనిపిస్తుంది మనకు. అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఒకసారి మనం నష్టపోయిన స్టాక్స్ చూస్తే డౌన్ మిడ్ క్యాప్ 650 స్టాక్స్లో అండర్ పెర్ఫామ్ చేస్తుంది. ఈ మినిట్లో మనకు సన్ ఫార్మా 6.7% నష్టపోయింది. సో ఇట్స్ టోటల్ ఫార్మా ప్యాక్ ఇన్ఫ్యాక్ట్ అరబిందో ఫార్మా, లూపిన్, డాక్టర్ రెడ్డీస్, గ్లెన్మార్క్, క్యాడిలా ఎందుకు అన్నది మనం ఇందాక మార్నింగ్ షోలో కొద్దిగా డిస్కస్ చేయటం మనం ఇన్ఫ్యాక్ట్ మర్చిపోయాం. యుఎస్లో ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కొన్ని ఫార్మా కంపెనీస్ అన్నీ కలిపి లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లో కూడా ఫార్మా షేర్స్ చాలా తీవ్రంగా నష్టపోయాయి. తేవా లాంటి కంపెనీస్, అలాగే డాక్టర్ రెడ్డీస్, ఏడిఆర్ ఇటువంటివన్నీ కూడా. ఎందువల్ల అంటే అక్కడ ఒక కంపెనీస్ అన్నీ కుమ్మక్కయ్యి ఫార్మా ప్రోడక్ట్స్ ప్రైసెస్ పెంచాయి, మందుల ధరలు, ఔషధాల ధరలను పెంచాయి అన్న వార్త మీద అక్కడ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది యుఎస్లో. సో యుఎస్ ఈజ్ ఎ వెరీ బిగ్ మార్కెట్ ఫర్ కంపెనీస్ లైక్ సన్ ఫార్మా అండ్ అరబిందో ఫార్మా. అందువల్లనే ఈ స్టాక్స్ చాలా హ్యూజ్ లాసెస్ చూస్తున్నాం. సన్ ఫార్మా ఈజ్ డౌన్ బై 7%, అరబిందో ఫార్మా ఈజ్ డౌన్ బై 6%, లుపిన్ 5% తగ్గింది, డాక్టర్ రెడ్డీస్ బాగా తగ్గింది, అలాగే గ్లెన్మార్క్ ఫార్మా another 4% తగ్గింది. అండ్ క్యాడిలా హెల్త్ కేర్, ఎల్ఎన్టీ ఇందాక అనుకున్నాం మనం, అండ్ స్పార్క్ సన్ ఫార్మాకి సంబంధించిన రీసెర్చ్ ఆమ్ ఇది. టోరెంట్ ఫార్మా 2% తగ్గింది. ఇప్కా ల్యాబ్స్ 1.9% తగ్గింది. జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ 1.7% తగ్గింది. వోకార్డ్ ఫార్మా 1.6%, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, నాట్కో ఫార్మా, పిఎన్బి, జిందాల్ స్టీల్, ఆర్ఈసి, భారత్ ఫోర్జ్, మదర్సన్ సుమి ఇవన్నీ కూడా మనకు బాగా తగ్గిన ఫార్మా షేర్లు. అండ్ లాభపడిన మిడ్ క్యాప్స్ ఏమున్నాయి సార్ చూస్తే క్లియర్లీ ఐటీసీ ఈజ్ ది టాప్ గెయినర్, కాల్గేట్ పామోలివ్ ఈజ్ అనదర్ టాప్ గెయినర్. ఈ రెండింటి కూడా జిఎస్టీ అడ్వాంటేజ్ 4% పెరిగింది. ఇక్రా అలాగే ఫైజర్ పెరిగింది. అమాంగ్ ది ఫార్మా ప్యాక్ 2% పెరిగింది, ఎందుకంటే ఫైజర్కి ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి సంబంధం లేదు కాబట్టి. అలాగే చోళమండల ఫైనాన్స్ 2% పెరిగింది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ 1.8%, ఎంఎఫ్ఎస్ఎల్, బెర్జర్ పెయింట్స్ 1.8% పెరిగింది. ఇండియన్ బ్యాంక్ 1.7%, గతి, సెయిల్, ఐలాండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్, హిందుస్థాన్ యూనిలివర్, సెంచరీ టెక్స్టైల్స్, అపోలో టైర్స్, వేదాంత, డిసిబి బ్యాంక్, సుప్రీం ఇండస్ట్రీస్, హిందాల్కో, అశోక్ లేలాండ్ ఇవన్నీ, ఏషియన్ పెయింట్స్, డిష్ టీవీ, కేర్ రేటింగ్ ఇటువంటి కంపెనీస్లో మనకు ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఆల్ ఫార్మా ప్యాక్ ఇవాళ స్టోరీ ఆఫ్ ది డే ఫార్మా ప్యాక్. ఫార్మా షేర్లో చాలా చాలా హ్యూజ్ లాసెస్ మనకు కనిపిస్తున్నాయి. ప్రధాన కారణం ఇందాక మనం అనుకున్నట్లుగా యుఎస్లో ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ఫార్మా కంపెనీస్ ప్రారంభమైంది. దాని పరిణామాలు ఎలా ఉంటాయి, మేబీ ఆల్ ఫార్మా కంపెనీస్కి ఏదైనా పెనాల్టీలు లాంటివి విధిస్తే మాత్రం ఇట్స్ ఏ డెంట్ ఆన్ దేర్ ప్రాఫిట్స్. అందుకోసమే ఇవాళ ఫార్మా షేర్లకి కొద్దిగా దూరంగా ఉండడమే మంచి స్ట్రాటజీ అవుతుంది.
శ్రీనివాస్ వైజాగ్ నుంచి కాలర్. హలో 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 అడగండి చెప్పండి శ్రీనివాస్. సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సార్ నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో బిర్లా ఫండ్ లైఫ్ ఎంఎన్సీ ఉంది సార్. ఆ ఫండ్ మిగతా ఫండ్స్ తో కంపేర్ చేస్తే అంతగా పర్ఫార్మ్ చేయట్లేదు. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాను, ఇప్పుడే స్విచ్ ఓవర్ అవుతా ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీస్ ఫండ్. ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీస్కి స్విచ్ అవ్వాలనుకుంటున్నారా? Yeah. So there is an audio problem with our telephone system in the studio. టెక్నికల్ వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి ఎప్పుడు ఇదే సమస్యలు తెచ్చిపెడుతుంటారు మాకు. సో ఎనీవే ఆయన షిఫ్ట్ కావచ్చా? ఇది ఎంఎన్సీ ఫండ్ అనేది మనకు కొద్దిగా లాస్ట్ 1 year నుంచి పర్ఫార్మెన్స్ లాగింగ్గా ఉందండి. అందులో మనకు బుక్ వాల్యూ కానివ్వండి, ప్రైస్ టు అర్నింగ్ రేషియో కానివ్వండి కొద్దిగా హైగా అయిపోయింది. బుక్ వాల్యూ ఆల్మోస్ట్ క్లోజ్ టు 7.5% లెవెల్స్లో ఉంది బుక్ వాల్యూ, ఫండ్ది బుక్ వాల్యూ. అండ్ పీఈ లెవెల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 35 to 37% మధ్యలో ఉన్నాయి. సో కొద్దిగా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఈ ఫండ్. ఇందులోంచి మీరు ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశారన్నారు కాబట్టి ఇందులోంచి బయటికి వస్తేనే బెటర్. సో మీకు మిడ్ క్యాప్ ఫండ్స్ కావాలి అని అంటే మీకు ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ ఉందండి. ఇట్ ఈస్ డూయింగ్ రియలీ వెల్, అది మీరు చూడొచ్చు. దాంతోపాటు మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ కూడా మీరు చూడొచ్చు. కాకపోతే మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్లో మీరు 25,000 కంటే ఎక్కువ ఎస్ఐపి చేయలేరు. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు నెల్లూరు నుంచి. శ్రీ పుష్కర కెమికల్స్ బోడాలు. శ్రీ పుష్కర్ అండ్ బోర్డర్లు ఏంటి కొన్నారా అవి మీరు? శ్రీ పుష్కర్ కెమికల్స్ హోల్డ్ చేస్తున్నాను. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా ఉంచుకోమంటారా? బోడాలు. సో శ్రీ పుష్కర్లో ప్రాఫిట్ బుక్ చేస్తున్నాను. బోర్డర్లు ఏంటి కొందాం అనుకుంటున్నారా? లేదు సార్, 120లో కొన్నాను. ఇది కూడా ఉన్నాయి. ఈ మధ్య 150 పోయినా అమ్మలేదు. ఓకే అండి. ఓకే, నో ఇష్యూస్ అండి. శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ బోడాల్ కెమికల్స్. ఐ థింక్ ఈ స్పేస్లో ప్రాబ్లమ్ అన్ని స్టాక్స్ మనం ఆల్మోస్ట్ 2.5 times పెరగడం చూసామండి లాస్ట్ 1.5 yearలో. సో బెటర్ స్ట్రాటజీ ఇస్ టు బుక్ ప్రాఫిట్స్ అండి. మేబీ ఐ థింక్ 50% డెఫినెట్లీ ఇక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ బ్యాలెన్స్ 50% 5 to 7% కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే దట్ వుడ్ బి గుడ్ ఐడియా. ఐ థింక్ బోడల్ మీరు గమనిస్తే కనుక మొన్నటి స్వింగ్లో అరౌండ్ 115 దాకా వెళ్ళటం చూసాం. దో మీరు 120లో కొన్నప్పటికీ ఒక ₹5 కింద మీ కాస్ట్ ప్రైస్ మీద స్టాప్ లాస్ పెట్టుకుని ఒక 50% హోల్డ్ చేయండి. అండ్ బ్యాలెన్స్ 50% మీరు ప్రాఫిట్స్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. తర్వాత కాలర్ తెనాల నుంచి దేవి. హలో. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. ఇందాక మీరు చెప్పింది గుజరాత్ ఆల్కాలిస్ ఫెర్టిలైజర్స్ బుక్ ఇచ్చారండి, ఒక ప్లాంట్ మూవ్ చేశారన్న విషయం చెప్పారు. లేదండి, జిఎన్ఎఫ్సి గుజరాత్ నర్మదా ఫెర్టిలైజర్ కంపెనీ అనే కార్పొరేషన్ అని ఉండేది కదా, పేరు జిఎన్ఎఫ్సి ఇప్పుడు. సో జిఎన్ఎఫ్సికి సంబంధించి ప్లాంట్ షట్ డౌన్ జరిగింది. గ్యాస్ లీకేజ్, అక్కడ ఒక పాయిజనస్ గ్యాసెస్ లీక్ అవుతున్నాయి అన్న వార్తతో జిఎన్ఎఫ్సి ప్లాంట్ని షట్ డౌన్ చేశారు. ఇవాళ ఎలా ఓపెన్ అయింది జిఎన్ఎఫ్సి? ఇట్ ఓపెన్ గ్యాప్ అప్ అండి. సో ప్రాబ్లీ నిన్నటిలో ఏదైతే ఉందో 215 ప్రాబ్లీ అక్కడ ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ వాల్యూమ్స్ చూస్తే కనుక చాలా హ్యూజ్ వాల్యూమ్స్ అయినాయి. యావరేజ్ వాల్యూమ్ దీనికి 15 lakhs 20 lakhs అయ్యే స్టాక్ నేను ఆల్మోస్ట్ 2.5 crores అయింది. అండ్ ఇప్పుడే ఆల్మోస్ట్ 15-20 minutesలోనే మనకి అరౌండ్ 75 lakhs ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. సో ఐ థింక్ దేర్ ఇస్ ఇన్వెస్టర్ బయింగ్ ఇస్ క్లారిఫికేషన్ ఇచ్చారు నిన్న మార్కెట్ అవర్స్ తర్వాత అనుకుంటాను. దహేజ్ టీడీఐ ప్లాంట్ షట్ డౌన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చారు. అందువల్ల ఐ థింక్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ రీబౌండ్ స్టాక్ ప్రైస్. నేను బాగా తగ్గింది, 17% పడిపోవడం చూసాం. సో ఇది ఒక ప్రికాషనరీ మెజర్గా దీన్ని మూసేసాం తప్ప, అండ్ ఎమర్జెన్సీ సేఫ్టీ యాక్షన్స్ అన్నీ తీసుకుంటున్నాం. మేబీ త్వరలోనే ప్లాంట్ని రీఓపెన్ చేస్తామంటూ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మార్కెట్ సంతృప్తి చెందినట్లు కనిపిస్తుంది. అందువల్లనే ఇవాళ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది జిఎన్ఎఫ్సి. సో ఇక్కడ ఏమైనా పొజిషన్ తీసుకోవచ్చా జిఎన్ఎఫ్సి? యా, ఐ థింక్ 50% వన్ క్యాన్ బై అండి. ఎందుకంటే ఈ స్టాక్ 137 నుంచి ఆల్మోస్ట్ 290 దాకా అప్ మూవ్ వెళ్ళటం చూసాం. సో ఆల్మోస్ట్ 33% రిట్రేస్ అయింది. బట్ ఇలాంటి స్టాక్స్లో యూ షుడ్ బి కేర్ఫుల్. మేబీ స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకుంటే దట్ వుడ్ బి గుడ్ ఐడియా. సో నిన్నటిలో 215, అదేవిధంగా మనకి 100-day మూవింగ్ యావరేజ్ ఇస్ క్లోజ్ టు అరౌండ్ 193. సో 2 price pointsలో తీసుకుని 190 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ థింక్ మార్కెట్ కొద్దిగా రికవర్ అవుతే కనుక 260 మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. రిస్క్ టు రివార్డ్ ఈ స్టేజ్లో ఫేవరబుల్గానే ఉంది బుల్స్కి. సో కొల్యూషన్ ఛార్జెస్ యూఎస్లో ఫార్మా కంపెనీస్కి ఎదురైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యూఎస్లో ఒక ప్రోబ్ నిర్వహిస్తోంది. అందువల్లనే ఫార్మా షేర్లో మనం నష్టాలు చూస్తున్నాం. ఇప్పుడే మీడియాలో కూడా దీనికి సంబంధించి వార్తలు వస్తూ ఉన్నాయి. లుపిన్ ఈజ్ డౌన్ బై 4%. మేబీ
ఫార్మా షేర్లో దీన్ని ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చా, వెయిట్ చేయమంటారా? I think Aurobindo is looking good అండి. Sun Pharma I think you should avoid definitely. But Aurobindo one can look at buying in 2 or 3 price points. ఎందుకంటే ఈ స్టాక్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ కూడా రావడం చేసాం. అండ్ 2-year వ్యూ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ తీసుకోవాలండి. ఇక్కడ 667 ఏదైతే ఉందో అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ 730 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఐ థింక్ 2 price pointsలో వన్ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్ Aurobindo Pharma. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది నేషనల్ ఛానల్స్ కంటే ముందే మనమే చెప్పాం ఈ ఫార్మా కొల్యూజన్ ఛార్జెస్ సంబంధించి వాళ్ళు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అని వేసుకుంటున్నారు. అండ్ కే శ్రీనివాస్ అడుగుతున్నారు, దివాన్ హౌసింగ్, జిఎస్సి హౌసింగ్ ఈ రేట్లో తీసుకోవచ్చా? ఈ రెండింటిలో ఏది బెటర్ స్టాక్ అవుతుంది? సో ఐ థింక్ ఇఫ్ యూర్ రిస్క్ టేకర్ అండ్ స్వింగ్స్ ఎక్కువ మీరు అబ్జర్వ్ చేసుకోగలిగితే కనుక దివాన్ హౌసింగ్ ఈజ్ ఎ బెటర్ స్టాక్ అండి. ఎందుకంటే దివాన్ ఈజ్ అట్రాక్టివ్. ఈవెన్ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్స్ కూడా మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఇస్తుంది. బట్ జిఐసి ఈజ్ ఎ డల్ స్టాక్ ఇన్ ద సెన్స్ ప్రాబ్లీ చాలా స్లోగా పెరిగే స్టాక్ అది. సో నా ఉద్దేశంలో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ 2 price pointsలో మీరు పిక్ చేయొచ్చు ఈ స్టేజ్లో. తర్వాత కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి వాణి. హలో, అడగండి వాణి. నమస్తే అండి. ప్రైస్ పాయింట్ లో బాటా ఇండియా, కర్ణాటక బ్యాంక్ అండ్ అడ్వాన్స్ ఎంజైన్స్ బై చేయొచ్చు అండి. ఎంతకాలం హోల్డ్ చేస్తారు ఇవి? 2 years. 2 years లాంగ్ టర్మ్ కోసమే అడుగుతున్నారు. బాటా ఈజ్ నాట్ ఏ గుడ్ స్టాక్ అండి. సో ఐ డోంట్ సజెస్ట్ బాటా. ప్రాబ్లీ ఐ థింక్ ఇంకా కరెక్షన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది బాటాలో. సో ఆల్మోస్ట్ మనకి స్టాక్ కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో బాటా యూ షుడ్ అవాయిడ్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ స్టాక్ లాస్ట్ 1.5 yearగా 748 నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అవటం చూసాం. 460 ఆ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ అది 450 కట్ అయింది అంటే కనుక అరౌండ్ 380 నుంచి 360 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బాటా అవాయిడ్ చేయండి. మేబీ కర్ణాటక బ్యాంక్ కన్నా ఫెడరల్ బ్యాంక్ లుక్స్ గుడ్ అండి. అడ్వాన్స్డ్ ఎంజైన్స్. ఫెడరల్ బ్యాంక్ కూడా అడిగినట్టున్నారు. ఓకే, సో సారీ కర్ణాటక బ్యాంక్ అడిగారు. సో ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ బెటర్ ఐడియా. అండ్ అడ్వాన్స్ ఎంజైమ్ కూడా ప్రాబ్లీ మీకు 2-year వ్యూ ఉంటున్నారు కాబట్టి ఐ థింక్ యూ కెన్ బై అండి. స్టాక్ ఆల్రెడీ మనకి 2400 నుంచి కరెక్షన్ మోడ్లో ఉంది. మేబీ 1884 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా. అండ్ మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 1528. సో 2 price pointsలో మీరు అడ్వాన్స్ ఎంజైమ్ కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. తర్వాత కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ లైన్లో ఉన్నారు. అడగండి చంద్రశేఖర్. సార్ వసంత్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది జేకే పేపర్ సార్ ఇప్పుడు స్ట్రాంగ్ రిజల్ట్ ఇచ్చింది కదా సార్, తీసుకోవచ్చా? కొంచెం వెయిట్ చేయమంటారా సార్? సార్ ఇంకోటి సార్, ఇది మనం ఏ స్టాక్ అయినా ఈ రోజు తీసుకున్న తర్వాత మరుసటి రోజు అమ్మరాదని చెప్పారు స్టాక్ బ్రోకర్. సార్ అది నిజమా? ఎంతవరకు నిజం సార్? 2 days తర్వాత అమ్మ చెప్పారు, తెల్లవారు అమ్మరాదని చెప్పారు సార్. దాని గురించి కొంచెం చెప్పండి సార్. T+2 అంటారండి. T+2 అంటే మీకు కొన్న తర్వాత 3rd day మీ అకౌంట్కి క్రెడిట్ అవుతాయి షేర్స్. సో అందువల్ల T+2 విధానంలో మీరు అమ్మలేరు. వెంటనే నెక్స్ట్ డే ఇవాళ కొని రేపు అమ్మడం కుదరదు. మీకు ఎల్లుండి అమ్ముకోవచ్చు. అంటే మీకు డెలివరీ క్రెడిట్ అవుతుంది కదా అప్పటికి, అందుకని ఆ గ్యాప్ మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. జేకే పేపర్ మీరు అడిగారు. ప్రాబ్లీ మీరు అన్న పాజిటివ్ రిజల్ట్ ఆల్రెడీ ప్రైస్లో ఫ్యాక్టర్ అయిందండి. సో ఆల్మోస్ట్ మనకి 2 monthsగా దీని మూవ్మెంట్ చూస్తే కనుక 57 నుంచి 101 దాకా ఆల్మోస్ట్ డబల్ అవుట్ చూసాం 2 monthsలో. అండ్ ఇప్పుడు ఒక స్వల్ప రియాక్షన్లో ఉంది అరౌండ్ 92-93. దీని 20-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 84 దగ్గర మంచి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. మీకు అట్లీస్ట్ 1 to 1.5 year వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ 2 price pointsలో దీన్ని అక్యుములేట్ చేయొచ్చు. మేబీ 120 టార్గెట్ కోసం ఇది నెక్స్ట్ 1.5 year. సో ఆల్ పేపర్ స్టాక్స్లో ర్యాలీ ఇంకా కంటిన్యూ అవుతుందండి, బ్రేక్ పట్టలేదు. ఇప్పుడున్న వీక్నెస్లో కూడా జేకే పేపర్ కావచ్చు, ఇమామి పేపర్ కావచ్చు, ఇవన్నీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి మీరు మేబీ యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైం. కమల్ గుంటూరు నుంచి. హలో వసంత్ గారు, నా దగ్గర డిష్ టీవీ 95 రూపీస్ కాల్ ఉందండి. ఓకే అండి. అలానే సెయిల్ వచ్చేసి 55 రూపీస్ కాల్ తీసుకున్నాను. ఈ 2 హోల్డ్ చేస్తాను. డిష్ టీవీ కొద్దిగా ఈ స్టేజ్లో వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. అరౌండ్ 90 రూపీస్ ఉంది. సో ప్రాబ్లీ ఈవెంట్ ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే మ్యాక్సిమం లాస్ వచ్చేది మీకు ఓన్లీ ఆప్షన్ ప్రైస్ కాబట్టి. బట్ ఇన్ కేస్ ఇది 20-day మూవింగ్ యావరేజ్ క్రాస్ అవుతే కనుక మేబీ అక్కడి నుంచి అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీని 20-day మూవింగ్ యావరేజ్ 95 అబోవే మేబీ మళ్ళీ స్ట్రెంత్ కనపడే ఛాన్స్ ఉంది. బట్ 86 మీరు స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టండి. మేబీ వాట్ ఎవర్ కాల్ ప్రీమియం ఉన్నా కూడా మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సేల్ ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ అండి. ఎందుకంటే ఇది 49-80 దగ్గర మంచి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చిందంటే మొన్నటి స్వింగ్లో అరౌండ్ 54-70 or 55 వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఆ ప్రైస్ వస్తే కనుక మీ కాల్ ఆప్షన్ విల్ మేక్ యూ మనీ. నాగార్జున కొన్నారు జీ ఎంటర్టైన్మెంట్ 516లో, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 589లో. షార్ట్ టర్మ్ కోసం కొన్నారు. 2 కూడా ఎలా ఉంటాయి? హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ షార్ట్ టర్మ్ కోసం అయితే ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ అండి. 515 అన్నారు కాబట్టి 502 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది.
మేబీ 496 క్లోజింగ్ బేసిస్ కింద ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ ఇన్ జీ. అదేవిధంగా మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చి 525 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడికి వస్తే కనుక డెఫినెట్లీ ఒకసారి ఎగ్జిట్ అవ్వండి. ఎల్ఐసి హౌసింగ్ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనది 100-day మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ పాయింట్లోనే ఉంది ప్రస్తుతం అయితే 546. బట్ మొన్నటి స్వింగ్లో 532 రావటం చూసామండి. సో 532 స్టాప్ లాస్ పెట్టి మీరు హోల్డ్ చేయండి. అండ్ మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చి ఇది 50-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 580 వస్తే కనుక మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. శ్యామ్ అడుగుతున్నారు, 2 బ్యాలెన్స్డ్ ఆర్ డైనమిక్ ఫండ్స్ని 3 సంవత్సరాల కోసం రికమెండ్ చేయమంటారు. మీరు 3 సంవత్సరాల కంటే అట్లీస్ట్ మోర్ దెన్ 5 years వెయిటింగ్ పీరియడ్ ఉంటే మంచిగా ఉంటుందండి. బ్యాలెన్స్ ఫండ్స్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మంచి అవకాశము. దీనికి మీరు బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్డ్ 95 ఫండ్ అండ్ టాటా బ్యాలెన్స్డ్ ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర్లు అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు, 9 సంవత్సరాల సర్వీస్ ఉందంటే ఇంకా ప్రస్తుతం ఏ విధమైన బాధ్యతలు లేవు, అమ్మాయి పెళ్లి కూడా చేసేస్తారు, ఆవిడ డాక్టర్ అట. సో ప్రశ్న ఏంటంటే 1 year నుంచి కింద మ్యూచువల్ ఫండ్స్లో, ఇప్పుడు చెప్పబోయే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిరే అసెట్ ఆపర్చునిటీస్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్, రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్, టాటా బ్యాలెన్స్డ్ ఫండ్, హెచ్డిఎఫ్సి ఎంఐపి ఫండ్ అట. ఓకే, అలాగే మిరే అసెట్లో ట్యాక్స్ సేవింగ్ ఫండ్ కూడా ఉంది. ఓకే, సో ఈ ఫండ్స్ అన్ని బాగానే ఉన్నాయి అండి. మీరు రిలయన్స్ ఎంఐపి ఫండ్, హెచ్డిఎఫ్సి ఎంఐపి ఫండ్, ఎంఐపి ఫండ్ ఎందుకు తీసుకున్నారు మీరు, దాని గురించి క్లారిటీ ఉండాలండి. సో మంత్లీ ఇన్కమ్ ప్లాన్ అంటే మీకు డెట్ మ్యూచువల్ ఫండ్ ట్యాక్సేషన్ ఉంటుంది. అందులో మీకు ఒక 15-20% ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటుంది, మిగతా మొత్తము డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దానికి ఎందుకు తీసుకున్నారో మీకు అంటే మెన్షన్ చేయలేదు. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు ఫాలో చేయొచ్చు. కాకపోతే మీరు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే, మీరు జనరల్గా 60 yearsకి రిటైర్మెంట్ అవుతే కనుక ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మీరు అప్పటి వరకు కంటిన్యూ చేయండి. కానీ 57 years నుంచి, అంటే 3 సంవత్సరాల ముందు నుంచి మీ ఈక్విటీ ఎక్స్పోజర్ ఏమైతే ఉంటుందో అది గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి. మీరు 60 years వచ్చే వరకులో ఒక 30-40% మాత్రమే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉండాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, లేదా అదర్ డెట్ ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఫండ్స్ అన్నీ కూడా మీరు కంటిన్యూ చేసుకోండి, ఎక్సెప్ట్ ఎంఐపి ఫండ్. ఆ ఎంఐపి ఫండ్ స్టాప్ చేసి, ఆల్రెడీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో చేస్తున్నారు కాబట్టి ఎంఐపిలో అవసరం లేదు. అది స్టాప్ చేసి ఆ అమౌంట్ని మీరు పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్ తీసుకురావడానికి మీరు ఒక డెట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దానికి మీరు బిర్లా సన్ లైఫ్ మీడియం టర్మ్ ప్లాన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఐటీసీ ఈజ్ ది టాప్ గైనర్. ఇవాల్టి ట్రేడింగ్లో 5.5% పెరిగింది. హిందుస్థాన్ యూనిలివర్ నెక్స్ట్ టాప్ గైనర్, అండ్ హెచ్ఎల్ టెక్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గెయిల్, ఏషియన్ పెయింట్స్, బాష్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటే, నిఫ్టీ స్టాక్స్లో నెగిటివ్ లిస్ట్లో ఉన్నాయి. సన్ ఫార్మా, అరవిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, లూపిన్, ఆల్ టెక్ కౌంటర్స్, ఆల్ ఫార్మా కౌంటర్స్, అలాగే టెక్ మహీంద్రా, ఎల్ఎన్టీ, మారుతి, సిప్లా, భారతీ ఇన్ఫ్రాటెల్, హీరో మోటోకార్ప్ ఇవి నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, బెంగళూరు నుంచి వెంకట్. హలో అడండి వెంకట్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకి అప్లై చేశానండి, అలర్ట్ అయింది. అంటే మా ఫ్రెండ్స్ అకౌంట్ నుంచి కూడా అప్లై చేశాను, 3 lakhs అలర్ట్ అయినాయి. బట్ రిటైల్ పర్సన్ తక్కువగా సబ్స్క్రైబ్ అయింది కదా, సో ఇనిషియల్ గా ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందంటారా, లేదంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసి, యుఎస్ లో వడ్డీ రేట్ కనుక పెరిగితే ఎఫ్ఐఎస్ విత్డ్రా చేసుకుంటే మనీ డెట్ ఫండ్స్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? డెట్ ఫండ్స్ లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదంటారా? డెట్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్సా మీరు అనేది? ఇన్వెస్ట్ చేశారా డెట్ ఫండ్స్లో మీరు? డెట్ ఫండ్స్లో ఉన్నాయండి. ఓకే, ఏ ఫండ్స్ అండి డెట్ ఫండ్స్లో? డెట్ ఫండ్స్లో వీటిలో. హలో, మళ్ళీ ఆడియో ఇవ్వండి. సో చెప్పండి, ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు మీరు వెంకట్? యాక్సిస్ బ్యాంక్ డెట్ ఫండ్ ఒకటండి. యాక్సిస్ బ్యాంక్ డెట్ స్కీమ్లో ఏ స్కీమ్ కరెక్ట్గా చెప్పండి. యాక్సిస్లో యాక్సిస్ దాని పేరే డెట్ ఫండ్ అండి, యాక్సిస్ బ్యాంకింగ్ డెట్ ఫండ్, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ అని ఉంటుంది. డైరెక్ట్ గ్రోత్ లో చేశాను. ఓకే, సో మీరు ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నారు స్కీమ్ పేరు చెప్పడంలో. సో ఎనీవే, వడ్డీ రేట్లు వడ్డీ రేట్లు పెంచినందువల్ల ఇక్కడ నుంచి ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతే ఏంటి ఇంపాక్ట్ అన్నారు. ఒకవేళ కొద్దిగా గొప్ప రిడెంప్షన్ ప్రెషర్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చండి. బట్ దట్ డజంట్ మీన్ దట్ అక్కడ వడ్డీ రేట్లకి మన బాండ్ ఈల్డ్స్కి ఏమీ కొరిలేషన్ లేదు. సో
కొద్దిగా యూఎస్లో వడ్డీ రేట్లు పెరిగితే కనుక కొద్దిగా ఇక్కడ నుంచి డెట్ అవుట్ఫ్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి. ఆల్రెడీ ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. మీరు అక్టోబర్లో చూస్తే కనుక దాదాపు 27,500 crores డెట్ నుంచి బయటికి వెళ్ళింది. ఓవరాల్గా లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 1.78 lakh crores డెట్లో వచ్చింది. కానీ మీరు గిల్ట్ ఫండ్స్ కానివ్వండి, అలాంటి ఫండ్స్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే హయ్యర్ డ్యూరేషన్ ఉన్న ఫండ్స్ ఏవైతే ఉంటాయో, ఒక 6 years, 7 years ఆర్ 8 years యావరేజ్ డ్యూరేషన్ అంటాము, దాన్ని మాడిఫైడ్ డ్యూరేషన్ అంటాము, అలాంటి ఫండ్స్ ఉంటే కనుక రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కానీ మీరు షార్ట్ టర్మ్ ఇన్కమ్ ఫండ్ కానీ మీడియం టర్మ్ ఇన్కమ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అంటే ఎక్కడైతే యావరేజ్ డ్యూరేషన్ ఒక 1.5 నుంచి 3 years ఉంటుందో, మంచి క్రెడిట్ క్వాలిటీ ఉంటుందో డెట్ ఫండ్స్, షార్ట్ టర్మ్లో కొద్దిగా ఇంపాక్ట్ అయినా కానివ్వండి, మీకు ఒక 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటే కనుక మీకు ఇండెక్సేషన్ బెనిఫిట్ వస్తుంది, ట్యాక్స్ కూడా తక్కువ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మీకు ఫిక్స్డ్ డిపాజిట్ కంటే అదనంగా రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది చూసుకోండి. గిల్ట్ రిలేటెడ్ ఫండ్స్ అయితే అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ రిలేటెడ్ ఫండ్ అయితే కనుక అందులోంచి మీరు కొద్దిగా రిస్క్ అయితే అందులో ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి. అలాగే మీరు అడిగిన పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ మేబీ బ్యాడ్ టైమ్స్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అంత ప్రీమియం మనకు రాకపోవచ్చు. ముందే మనం ఇష్యూ టైంలో కూడా చెప్పడం జరిగింది, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఇమ్మీడియట్ లిస్టింగ్ గెయిన్స్. దిస్ ఏ గుడ్ లాంగ్ టర్మ్ ప్లే. సో మేబీ ఒక 2 to 3 years హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ ఎట్ వాట్ రేట్ ఇట్ గెట్స్ లిస్టెడ్. ఒంగోలు నుంచి శశిధర్ అడగండి. శశిధర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఫార్మా సెక్టర్ లో ఈ లెవెల్లో ఏ స్టాక్ అయినా బై చేస్తాను. అలాగే జిఎస్టీ వల్ల 2-wheelers లైక్ హీరో మోటార్స్ వాటికి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? అదే ఏం బెనిఫిట్ ఏం లేదండి. ఆటో స్టాక్స్ సంబంధించి అంతగా మనకి ఎక్కడ బెనిఫిట్స్ కనపట్లేదు. ఇందాక మనం గెయినర్స్ లిస్ట్ చూసినప్పుడు కూడా దేర్ ఆర్ నో మేజర్ గెయినర్స్ అమాంగ్ ది ఆటో ప్యాక్. సో ఫార్మాలో ఇందాక రాజేంద్ర గారు చెప్పారు, అరబిందో ఫార్మా లుక్స్ టు బీ బెటర్ అని. మేబీ వన్ మోర్ కౌంటర్ ఎటువంటి స్టాక్ అంటే లూపిన్. నో, ఐ థింక్ లుపిన్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. సో మిడ్ క్యాప్లో మీకు 1 year 1.5 year వ్యూ ఉంటే కనుక నాట్కో ఫార్మా ఆర్ ఎస్ఎంఎస్ ఫార్మా ఈజ్ ఎ బెటర్ ఐడియా. ప్రాబ్లీ మిడ్ క్యాప్స్ కాబట్టి ఇవి ఇక్కడ నుంచి కూడా ఒక 5 to 7-8% కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో 2 price pointsలో ఎస్ఎంఎస్ కానీ నాట్కో కానీ యూ కెన్ బై. బట్ లూపిన్లో ఫండమెంటల్ ప్లే ఎక్కువగా ఉందండి. రాజేంద్ర గారు చెప్పిన చార్ట్స్ పరంగా చెప్తున్నారు. బట్ లూపిన్ ఈజ్ గోయింగ్ టు బి అన్ అవుట్ పర్ఫార్మర్ అమంగ్ ది ఫార్మా ప్యాక్ అని ఎక్కువ బ్రోకింగ్ సంస్థలు ఉన్న దివాళీ రికమెండేషన్స్లో ఇచ్చిన స్టాక్ అది. లూపిన్, అమర్ రాజా బ్యాటరీస్ వీటిని ఎక్కువగా రికమెండ్ చేశారు కాబట్టి మేబీ యూ కెన్ ఆల్సో కన్సిడర్ లూపిన్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఫర్ ఇమీడియట్ గెయిన్స్. తర్వాత మెయిల్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి స్వప్న అడుగుతున్నారు, ట్యాక్స్ రిలీఫ్ ఫండ్స్లో ఏది బాగా పెర్ఫార్మ్ చేస్తుంది? ఓకే, మీరు అందులో యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఒక టైంలో మంచిగా పర్ఫామ్ చేసిన ఫండ్ అండి. సో ప్రస్తుతానికి మీరు బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 ఫండ్ అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ ఈ రెండింటిని కూడా కన్సిడర్ చేయవచ్చు. ఈ రెండింటిలో స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అలాగే వంశీధర్ కూడా అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి టాప్ 200 53 monthsగా ఎస్ఐపి చేస్తున్నారు. అప్ టు Jan 2016 అప్లై చేస్తున్నారు. ఇందులో రిడెంప్షన్ ఇంకా తీసుకోలేదు. వెయిట్ చేయొచ్చా ఎన్ఏవి బెటర్ అయ్యేంత వరకు? హెచ్డిఎఫ్సి ఫండ్స్ స్పెషల్గా టాప్ 200 హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్ గత లాస్ట్ 1.5-2 yearsగా పర్ఫార్మెన్స్ చాలా డౌన్ ఉందండి. అండ్ కాకపోతే లాస్ట్ ఒక 3-4 monthsలో పర్ఫార్మెన్స్ హ్యాస్ బెటర్డ్ లిటిల్ బెట్. కానీ లాస్ట్ 1 yearగా చూసుకుంటే ఓవరాల్గా చాలా లాగింగ్గా ఉంది అండ్ కొన్ని డెట్ ఫండ్స్ కంటే కూడా తక్కువ రిటర్న్ ఇచ్చిందనమాట. సో అందులోంచి మీరు బయటికి వస్తే మంచిది. అందులోంచి బయటికి వచ్చేసి మీరు ఏమైతే ఈ సింగిల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో దాన్ని ఒక 2 fundsలో స్ప్లిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మనం ఈరోజు మాట్లాడినట్టు బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది కూడా BSE 200కి బెంచ్ మార్క్ అయి ఉంది, సేమ్ హెచ్డిఎఫ్సి టాప్ 200 లాగా. దాంతోపాటు మీరు ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్లో స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. తర్వాత కాలర్ కూడా లైన్లో ఉన్నారు, ప్రదీప్ బెంగళూరు నుంచి. హలో ప్రదీప్, అడగండి ప్రదీప్. సార్, కెల్టెక్ ఎనర్జీస్ నా దగ్గర హోల్డింగ్స్ ఉన్నాయి 600 రూపీస్లో. అది లాంగ్ టర్మ్ కోసము అనేసి నేను హోల్డ్ చేస్తాను. దాని ఫండమెంటల్స్ మళ్ళీ భారత్ రసాయన్ ఈ ప్రైస్లో తీసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్ కోసం? భారత్ రసాయన్ ఫస్ట్ స్టాక్ ఏదన్నారు? కెల్టెక్ ఎనర్జీస్.
ఎనర్జీస్ ప్రస్తుతం మీరు ఏ రేట్లో కొన్నారు? 600 రూపీస్ సార్. 600. ఇప్పుడు 715 రూపాయలు ఉంది. మేబీ చార్ట్స్ పరంగా ఎలా కనిపిస్తుంది? ఐ థింక్ ఇది బాంబేలో ట్రేడ్ అయ్యే స్టాక్ అండి. సో 1993 నుంచి లిస్ట్ అయిన స్టాక్. సో మనం ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఇది ఆల్మోస్ట్ హై అరౌండ్ 864 వెళ్ళటం చూసాం. సో ప్రాబ్లీ ఈసారి కూడా మేబీ 865 నుంచే కరెక్ట్ అవటం చూస్తున్నాం. సో ఐ థింక్ ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోవాలండి ఇలాంటి స్టాక్స్కి. 723 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మీ కాస్ట్ 600 అన్నారు కాబట్టి ఐ థింక్ ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ మీ కాస్ట్ ప్రైస్ దగ్గరే పెట్టుకోండి. అండ్ 850 ఆర్ 868 దాటింది అంటే కనుక 4 ఫిగర్ అంటే 1000 నుంచి 1200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా భారత్ రసాయన్ ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా చాలా అవుట్ పర్ఫామ్ చేస్తున్న టైం ఇది. సో ఐ థింక్ లాస్ట్ 5 to 6 మంత్స్లోనే ఈ స్టాక్ బాగా పెరగటం చూసాం మనం చార్ట్స్లో. సో 1100 నుంచి ఆల్మోస్ట్ కరెంట్లీ అరౌండ్ 2100 అంటే డబల్ అవటం చూసాం చార్ట్స్ పరంగా. సో ఈ స్టాక్ మేబీ 1 year వ్యూ ఉంటే డెఫినెట్లీ మీరు హోల్డ్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి ఇది లాస్ట్ మంత్లో ఏదైతే ఉందో 1600 వస్తే కనుక ఫర్దర్గా యాడ్ కూడా చేసుకోవచ్చు. స్పెషాలిటీ కెమికల్స్ కెల్టెక్ ఎనర్జీస్ ఈ సెక్టర్లో ఉంది కాబట్టి ఈ సెక్టర్లో ఉన్న స్టాక్స్ అన్నీ పెరిగాయి, వాటితో పాటు ఇది పెరిగింది. అండ్ చిన్న ఈక్విటీ అండ్ లాభాలు కూడా జస్ట్ 1 crore per quarter. చిన్న కంపెనీ, జాగ్రత్తగా ఉండండి. చిన్న ఈక్విటీ కాబట్టి ఎక్కువ ఆపరేషనల్ ప్లే కూడా ఉంటుంది. తర్వాత అమర్నాథ్ హైదరాబాద్ నుంచి. హలో హలో అడగండి అమర్నాథ్. ఇది నా దగ్గర బ్రిటానియా ఉన్నాయండి 200 షేర్స్. సో బ్రిటానియా ఎఫ్ఎంసీజీ మీద ఎలా ఉంటుంది జిఎస్టీ ఎఫెక్ట్, అదొకటి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నా దగ్గర 2825 ఉన్నాయండి. 2825. ఓకే. అండ్ బాలరాజ్ గారికి నాకు పోర్ట్ఫోలియో పంపించాను మల్టిపుల్ టైమ్స్, బట్ నాకు రిప్లై రాలేదు. కొంచెం చూడమని. ఎఫ్ఎంసీజీ స్పేస్ ఈరోజు మంచి రియాక్షన్ రావడం చూసామండి, అప్వర్డ్ రియాక్షన్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఐటీసీ 5% గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం. అదేవిధంగా కోల్గేట్, పామాలివ్, హిందుస్థాన్ యూనిలివర్ ఈ స్టాక్స్ అన్ని ఎనీవేర్ బిట్వీన్ 7 to 3% పెరగటం చూసాం. సో ఈవెన్ బ్రిటానియా కూడా ఆల్మోస్ట్ కరెంట్లీ అరౌండ్ 2% అప్ ఉంది. మీ దగ్గర ఉన్న స్టాక్ ఉంచండి. సో ఇట్స్ వన్ ఆఫ్ ది బ్లూ చిప్, దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సో జిఎస్టీ ఇంప్లికేషన్స్ ఎట్లా ఉన్నా కూడా షార్ట్ టర్మ్ రియాక్షన్స్ ఉంటాయి, బట్ ఐ థింక్ ఫర్ లాంగ్ టర్మ్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ది స్టాక్. అలాగే గణేష్ కుమార్ ఇన్వెస్ట్ చేస్తున్నారు 25,000 రూపాయలు 5 ఫండ్స్లో. బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్, కోటక్ సెలెక్ట్ ఫోకస్ ఫండ్, రిలయన్స్ ఈక్విటీ ఆపర్చునిటీస్ అండ్ ఎస్బీఐ బ్లూ చిప్. రైట్, కంటిన్యూ చేయొచ్చా? రిలయన్స్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ ఒకటి తప్ప మిగతావన్నీ కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి. రిలయన్స్ ఈక్విటీ ఆపర్చునిటీస్ బదులు మీరు మిరాసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్కి షిఫ్ట్ అవ్వచ్చు. రిలయన్స్ ఈక్విటీ ఆపర్చునిటీస్ నుంచి మిరే అసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్కి షిఫ్ట్ అవ్వండి. మిగిలిన 4 స్కీమ్స్ కూడా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. తర్వాత రమణారెడ్డి బాణాల అడుగుతున్నారు, ప్రాఫిట్ యువర్ ట్రేడ్ మెంబర్ అట. హౌ టు ఎడ్జ్ అండ్ ఈజ్ దేర్ ఎనీ ఇన్వర్స్ ఎఫెక్ట్? వాంట్ టు నో హౌ టు ఎడ్జ్ అంటే ఏంటి, మీరు ఏం అడగదలుచుకున్నారు అనేది మాకు అర్థం కాలేదండి. హౌ టు ఎడ్జ్ అంటే ఏంటి? మిగతా వాళ్ళందరి మీద ఒక ఎడ్జ్ ఎలా తీసుకోవాలనేదా, లేకపోతే వాట్ ఈజ్ యువర్ ఐడియా? ఇంకొంచెం స్పష్టంగా రాయండి, సో దట్ మాకు సలహా ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. అల్ట్రాటెక్ సిమెంట్ 3951 దగ్గర కొన్నారు సోము, నెల్లూరు నుంచి అడుగుతున్నారు. అలాగే ఏషియన్ పెయింట్స్ 1070, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ 487. సో ఐ థింక్ యాక్సిస్ బ్యాంక్ షుడ్ మేబీ కమ్అట్ అండి. కొద్ది మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 498 నుంచి 525 మధ్యలో వస్తే కనుక. బట్ మిగతా స్టాక్స్ దే ఆర్ ఓకే, బట్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 year వ్యూ. ఎందుకంటే ఏషియన్ పెయింట్స్ అండ్ టాటా మోటార్స్ కూడా రియాక్ట్ అవుతాం చూస్తున్నాం టెక్నికలీ. మేబీ ఇక్కడ నుంచి 5-7% కిందకి రావచ్చు, బట్ 1 year వ్యూ ఉంటే కనుక మీరు డెఫినెట్లీ హోల్డ్ చేయండి. యాక్సిస్ మాత్రం మీరు పుల్ బ్యాక్స్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఆల్ సిగరెట్ స్టాక్స్లో మనకి ఇవాళ ఒక అప్వర్డ్ సర్జ్ కనిపిస్తుంది. గాడ్ఫ్రే ఫిలిప్స్ 3.2% పెరిగింది. ఐటీసీ మనం ఇందాక అనుకున్నాం ఇండెక్స్ స్టాక్స్లో వన్ ఆఫ్ ది టాప్ గైనర్స్ ఐటీసీ. తర్వాత తిరుపతి గౌడ్ అడుగుతున్నారు, గుజరాత్ ఆల్కలీస్ 416లో, మిందా కార్ప్ 115లో ఉన్నాయి. లాంగ్ టర్మ్ కోసం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ మీనింగ్ఫుల్ కరెక్షన్ అండి. సో ప్రాబ్లీ గుజరాత్ ఆల్కలీస్ చూస్తే కనుక మనకి ఆల్రెడీ 400 రూపీస్ పెరగటం చూసాం. సో మేబీ 50-day మూవింగ్ యావరేజ్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు. 387 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 332 వస్తే కనుక డెఫినెట్లీ మీరు ఈ స్టాక్ని యావరేజ్ చేయొచ్చు. బట్ ఈ స్టాక్కి డెఫినెట్గా స్టాప్ లాస్ అనేది మీరు పెట్టాలి. మొన్నటి స్వింగ్లో 281 ఏదైతే ఉందో అక్కడ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. మేబీ 1.5 year హోల్డ్ చేస్తే కనుక 440 నుంచి అరౌండ్ 550 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది.
తర్వాత శ్రీధర్ అడుగుతున్నారు 2 లక్షల రూపాయలు 2 to 5 years ఇన్వెస్ట్ చేస్తారట. ఫార్మాలో ఒక 3 స్టాక్స్ని, ఫైనాన్షియల్ సెక్టర్లో కొన్ని స్టాక్స్ని చెప్పమంటున్నారు. అండ్ బజాజ్ ఫైనాన్స్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? డెఫినెట్లీ తీసుకోవచ్చండి. స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 18% కరెక్షన్ రావటం చూసాం. మేబీ ఇక్కడ నుంచి కూడా ఇంకో 5 to 7% కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 2 ప్రైస్ పాయింట్స్ అరౌండ్ 1000 అండ్ మేబీ 900 మధ్యలో యూ కెన్ పికప్ బజాజ్ ఫైనాన్స్. సుబ్రహ్మణ్యం విజయవాడ నుంచి తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి సుబ్రహ్మణ్యం. హలో, యా ఓకే అండి. సో మా దగ్గర ఉన్న ఆడియో ప్రాబ్లమ్స్ తగ్గట్లుగా ఈ కాల్స్ కూడా కట్ అవుతున్నాయి. బ్లూ డార్ట్, సోమెన్ లాజిస్టిక్స్, గతి ఈ 3 ఇక్కడ కొనుక్కోవచ్చా? చంద్రశేఖర్ అడుగుతున్నారు. జిఎస్టీ స్లాబ్స్ ఏ రకమైన జిఎస్టీ స్లాబ్ల కంటే కూడా ఈ కంపెనీకి వర్తించేది గూడ్స్, ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అక్రాస్ ది కంట్రీ. సో ఇంతకుముందు ఆక్రాయ్ పన్ను ఎగ్గొట్టేందుకు కొన్ని ప్రయత్నాలు, అలాగే ఎక్కడికి వెళ్తే ఎటువంటి పన్ను అడ్వాంటేజ్ ఉందని ఆయా స్టేట్స్కి మాత్రమే వెళ్ళి అక్కడి నుంచి కార్యకలాపాలు సాగించే కంపెనీలు కొన్ని ఇలా ఉండేవి. సో ఆ పరిస్థితి ఇప్పుడు ఉండదు, ఎందుకంటే అక్రాస్ ది కంట్రీ ఒకటే పన్ను రేటు వర్తిస్తుంది కాబట్టి ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు ది అదర్, వన్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ టు ది అదర్ పార్ట్ ఇలా జరుగుతుంది. కాబట్టి లాజిస్టిక్స్ కంపెనీస్కి ఇది అనుకూలమైన పరిణామం. ఓవరాల్గా మీరు ఈ కంపెనీలు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీస్, కాకపోతే ఈ ప్రైస్ పాయింట్స్ దగ్గర కొనొచ్చు వీటిని. ఐ థింక్ బ్లూ డాట్ ఈజ్ అ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ ఐ థింక్ ఆ స్టాక్ అది స్టేబుల్ ఉన్న స్టాక్ అండ్ వాలటాలిటీ ఎక్కువ లేదు. సో ఆల్దో ఇది 7,700 నుంచి 5,000 దాకా పడతాం చూసాం. మేబీ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ అ గుడ్ ఐడియా, బికాస్ మిగతా 2 కూడా మిడ్ క్యాప్ స్పేస్లో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లీ వాటిలో రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో బెటర్ ఆఫ్ ద 3 ఇస్ బ్లూ డాట్ అని చెప్తాను. పూణే నుంచి రాజు లైన్లో ఉన్నారు. హలో, హలో, అడగండి రాజు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. నేను బిర్లా సన్ లైఫ్ ఈక్విటీలో 10,000 అండి, ఎస్బీఐ బ్లూ చిప్ లో 10, తర్వాత యూటీఐ ఎంఎన్సీలో కూడా 10 వేసానండి. యూటీఐ ఎంఎన్సీ ఎలా ఉంటుందంటారు? నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు ఇట్లా. అంటే ఇవన్నీ కూడా మీరు వన్ టైం లాగా పెట్టి వదిలేసారా? లేదండి, స్టార్ట్ చేశాను లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను. ఎస్ఐపి చేశారు. ఓకే, 10,000 స్టార్ట్ చేశానండి ఇప్పుడే. ఎంఎన్సీ ఫండ్ లో కూడా జస్ట్ రీసెంట్లీ లాస్ట్ మంత్ 10,000 స్టార్ట్ చేస్తాను. 2-3 years కంటిన్యూ చేద్దామని. ఓకే ఓకే. ఫస్ట్ 2 బాగానే ఉన్నాయండి. యూటీఐ ఎంఎన్సీ ఫండ్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ థీమ్ రిలేటెడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 1 year బ్యాక్ వరకు చూసుకుంటే ట్రెమెండస్ రిటర్న్స్ ఇచ్చాయి. ఒక 1 year బ్యాక్ ఒక 3 years కన్సిక్యూటివ్గా ట్రెమెండస్ రిటర్న్స్ ఇచ్చాయి. కాకపోతే లాస్ట్ 1 year నుంచి ఎంఎన్సీ స్టాక్స్ వాల్యుయేషన్స్ చాలా హైగా అయిపోయాయి కాబట్టి పెరగట్లేదు. లాస్ట్ 1 yearలో మీరు ఎంఎన్సీ రిలేటెడ్ ఫండ్స్ ఏవి ఉన్నా కానివ్వండి మనకు ఒక 4 to 5% కంటే రిటర్న్ ఎక్కువగా ఇవ్వలేదు. సో లెస్ దెన్ డెట్ ఫండ్ రిటర్న్స్ ఇచ్చాయి. ఇండెక్స్ని కూడా ఆ పర్టికులర్ ఇండెక్స్ని కూడా చాలా వరకు ఫండ్స్ బీట్ చేయలేదు. సో మీరు ఎంఎన్సీ ఫండ్ నుంచి బయటికి వచ్చేసేసి యూ కెన్ లుక్అవుట్ ఫర్ అదర్ ఫండ్ అండి. సో ఎంఎన్సీ జనరల్గా మిడ్ క్యాప్ ఓరియంటెడ్ ఫండ్ ఉంటుంది. దానికి యూ కెన్ లుక్ అట్ ఐదర్ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ ఆర్ మిరాసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్. అందులోంచి బయటికి వచ్చేసేయండి మీరు. విశ్వ సునీల్ అడుగుతున్నారు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ గురించి. సో సీనియర్ సిటిజన్స్కి మంత్లీ ఇన్కమ్ కావాలంటే బెస్ట్ ఆప్షన్ మంత్లీ ఇన్కమ్ ప్లానా లేకపోతే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లానా? రైట్. సో మంత్లీ ఇన్కమ్ ప్లాన్ ఎందుకు తీసుకుంటారంటే జనరల్గా కొన్ని ఎంఐపి ఫండ్స్ ఏమైతే ఉంటాయో అవి డివిడెండ్ మంచిగా డిక్లేర్ చేస్తాయని చెప్పేసి. సో డివిడెంట్ కంపల్సరీ కాదండి, డివిడెంట్ రెగ్యులర్గా డిక్లేర్ చేయడము. అండ్ ఎంఐపి ఫండ్స్ తీసుకుంటే అందులో ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటుందని మనం గుర్తించాలి. ఒక 15 to 25% మధ్యలో జనరల్గా స్టాక్స్ ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటుంది, అందులో మిగతాది డెట్లో ఉంటుంది. సో ఎవరైతే కొద్దిగా రిస్క్ తీసుకొని దాంతోపాటు కొద్దిగా మనకు రిటర్న్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎంఐపి ఫండ్స్లో. ఎవరైతే అడిషనల్గా రిస్క్ తీసుకోదలుస్తారో అలాంటి వాళ్ళు ఎంఐపి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్డబ్ల్యూపీ అనేది ఇట్ ఈస్ అ వే ఆఫ్ గెటింగ్ ఇన్కమ్ అండి. సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఆప్షన్ పెట్టుకుంటే కనుక మీరు ఒక పెన్షన్ లాగా మీకు ఎవ్రీ మంత్ బ్యాంక్లో వచ్చి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఇప్పుడు జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దానిపైన మంత్లీ ఇంట్రెస్ట్ తీసుకొని సీనియర్ సిటిజన్స్ ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళు రెగ్యులర్ ఇన్కమ్ గురించి చూసుకుంటారు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే వడ్డీ ఏమైతే ఉంటుందో దానిపైన మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏ స్లాబ్లో అయితే ఉంటారో ఆ స్లాబ్ ప్రకారం. సో కానీ మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి
ఫిక్స్డ్ డిపాజిట్స్కి కంపేర్ చేసుకుంటే మీరు ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ట్యాక్స్ ఏమైతే మీరు పే చేస్తారో అది చాలా చాలా తక్కువగా ఉంటుందండి. ఒక ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 40 లక్షల రూపాయలు ఒక 10 సంవత్సరాల క్రితం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో యావరేజ్గా 9% రిటర్న్ వస్తే కనుక ఫిక్స్డ్ డిపాజిట్లో వాళ్ళు 30,000 రూపీస్ మంత్లీ తీసుకుంటే 10 సంవత్సరాల్లో దాదాపు 10,80,000 రూపాయలు ట్యాక్స్ పే చేసి ఉండేవాళ్ళు 30% స్లాబ్లో ఉన్న వాళ్ళైతే. అదే 40 లక్షల రూపాయలు డెట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ ద్వారా తీసుకున్న వాళ్ళకి దాదాపు 40,000 రూపాయలు మాత్రమే ట్యాక్స్ పే చేసి ఉండేవాళ్ళు అనమాట. ట్యాక్స్లో చాలా చాలా తేడా ఉంటుంది. ఎస్డబ్ల్యూపీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ సీనియర్ సిటిజన్స్. అలాగే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో మంచి పేరు చెప్పమన్నారు. ఇందాక మీరు చెప్పారు, కరుణ్ కుమార్ అడుగుతున్నారు. లైక్ టు రిపీట్ ఇట్. బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 ఫండ్ అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్. అలాగే హరి కళ్యాణ్ వర్మ అడుగుతున్నారు. ఆయన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్లో వెల్త్ బిల్డర్ 2 దీనికి ట్యాక్స్ సేవింగ్ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారట. లాస్ట్ ఇయర్ 50,000 చార్జెస్ దే ఇంపోజ్ 4,000 అట. నెట్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ 46,000 ఓన్లీ. సో ఈ స్కీమ్స్లో ఎప్పుడు మనం పదే చెప్తూ ఉంటాం, స్కీమ్ ఎక్స్పెన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయని. అదే జరిగింది మీకు కూడా. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ స్కీమ్ పెర్ఫార్మెన్స్? జనరల్గా మనము ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ రూట్ అండి. దే ఆర్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ట్రాక్ రికార్డ్ అనేది మనకు మ్యూచువల్ ఫండ్స్కి ఉంది. యూ హ్యావ్ ఫండ్స్ విచ్ ఆర్ మోర్ దెన్ 20 year విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 20 year ట్రాక్ రికార్డ్. అంటే 20 సంవత్సరాల కంటే ఎక్కువ ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్స్ ఉన్నాయి. కన్సిస్టెంట్గా గత 20 సంవత్సరాలుగా కూడా మంచిగా పర్ఫామ్ చేసిన ఫండ్స్ ఉన్నాయి. కానీ మనం యూలిప్ ప్లాన్స్ గురించి మాట్లాడితే, సో యూ డోంట్ హ్యావ్ మచ్ యూలిప్ ప్లాన్స్ విచ్ హ్యావ్ మోర్ దెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ 8 or 10 years. అండ్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆల్వేస్ ఫేర్ బెటర్ దెన్ యూలిప్స్ అండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కాస్ట్ కాంపోనెంట్ అండ్ ద వే దే వర్క్. సో మీరు ట్యాక్స్ సేవింగ్ గురించి కావాలి అని అంటే యూ బెటర్ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. అందులో మీరు 3 సంవత్సరాలుగా ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఒక 2 నుంచి 2.5% వరకు మీకు ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. బట్ వేరాజ్ ఇన్ యూలిప్స్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 46,000 ఇన్వెస్ట్మెంట్ అయింది. నెట్ 4,000 రూపీస్ ఛార్జెస్ అయ్యాయి. దట్ మీన్స్ 8% ఛార్జెస్ పే చేశారు మీరు ఫస్ట్ ఇయర్లో. సో వెరాజ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఇట్ విల్ బి అరౌండ్ 2 to 2.5% ఓన్లీ. అండ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు 3 సంవత్సరాలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్. అయితే ఫస్ట్ ఇయర్లో ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది 4th ఇయర్లో మీరు తీసేసుకోవచ్చు. అది తీసి మీరు రీఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ చేయకుండా మీకు అడిషనల్గా ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఈ విధంగా మీరు ఫర్ ఎవర్ రోల్ ఓవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ ది 4th ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ది 5th అండ్ థర్డ్ ఇయర్ ది 6th ఇయర్. ఈ విధంగా మీరు ఫర్ ఎవర్ మీరు రోల్ చేసుకోవచ్చు. వితౌట్ ఇన్వెస్టింగ్ ఎనీ అడిషనల్ అమౌంట్ యూ విల్ గెట్ ద ట్యాక్స్ బెనిఫిట్. అండ్ దాంతోపాటు మనకు యూలిప్స్లో రెస్ట్రిక్షన్ ఉంటుందండి. మీరు లాస్ట్ 2010 తర్వాత ఏ పాలసీ తీసుకున్నా కానివ్వండి, మీరు విత్డ్రా చేయాలంటే విత్డ్రా చేయలేరు. 5 year మీకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. బట్ ఇన్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ యూ హ్యావ్ లాకిన్ పీరియడ్ ఆఫ్ ఓన్లీ 3 years. సో ట్యాక్స్ సేవింగ్ కోసమైనా లేదా క్యాపిటల్ అప్రిసియేషన్ కోసమైనా దేనికైనా సరే డోంట్ ఇన్వెస్ట్ ఇన్ యూలిప్స్ అండి. యూలిప్స్ అనేది మన దేశంలో జరిగిన ఒక అతిపెద్ద స్కామ్ ఇది. సో ఆ స్కామ్లో చాలామంది బలైపోయారు. తెలియక ఏజెంట్ల మాయలో పడి డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య కోకోలలో. సో డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దట్. బిలీవ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో చక్కటి రిటర్న్స్ వస్తాయి అండ్ లిక్విడిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. తర్వాత మెయిల్ ఓంకార్ అడుగుతున్నారు. ఆయన ఇన్ఫీ 940 పుట్ సెల్ చేశారట. అలాగే ఇన్ఫీ 1060 కాల్ కూడా సెల్ చేశారట. ఏం చేయమంటారు? ఐ థింక్ 940 పుట్ దగ్గర కొద్దిగా డేంజర్ ఉందండి మీకు. ఎందుకంటే ఇది 953 మనకి మొన్నటి స్వింగ్లో రావటం చేసాం. 932 రాదర్ సారీ లాస్ట్ జూలైలో ఏదైతే 932 ఉంది అది క్రాక్ అయిందంటే కనుక మేబీ అక్కడి నుంచి 50 రూపీస్ పడే ఛాన్స్ ఉంది. సో పుట్ దగ్గర మీరు కేర్ఫుల్గా ఉండండి. ఇన్ కేస్ మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ వచ్చి ఇది 986 నుంచి 1000 మధ్యలోకి వస్తే కనుక మీ 940 పుట్ని కవర్ చేసుకోమని చెప్తాను. 1060 కాల్ సెల్ చేశారు, అది మీరు ఐ థింక్ యూ కెన్ మేక్ మనీ దిస్ సెటిల్మెంట్. సీతారాం అడుగుతున్నారు రాణే బ్రేక్స్ అండ్ ఆప్కోటెక్స్ ఈ రెండు కరెంట్ ప్రైస్లో 1 to 2 years కోసం కొనుక్కోవచ్చా? ఐ థింక్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్స్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ డబల్ అవటం చూసాం లాస్ట్ 7 months to 1 yearలో. సో మేబీ ప్రైస్ పాయింట్స్ అనేది మీరు కొద్దిగా స్టీప్గా పెట్టుకోవాలి డౌన్ సైడ్కి. మేబీ 5 to 15% మధ్యలో కరెక్షన్లో ఐ థింక్ యూ షుడ్ బై. అండ్ ఈ కరెక్షన్స్ డెఫినెట్గా వస్తాయండి, ఎందుకంటే నెక్స్ట్ 1.5 year మీరు అంటున్నారు కాబట్టి 1 bad month ప్రాబ్లీ యుల్ గెట్ స్టీప్ కరెక్షన్స్. అక్కడ మీరు పిక్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే అమర్నాథ్ మనకు ఆయన పర్సనల్ ఫైనాన్స్ సంబంధించి ఏదో ప్రశ్న పంపించారు. దీన్ని
మన బాలరాజు గారికి మేము ఫార్వర్డ్ చేస్తున్నాం అండి. మీకు మేబీ మెయిల్ రూపంలో ఆయన రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తారు. తర్వాత మెయిల్ అఫ్కోర్స్ జస్ట్ డైల్ అండ్ వోక్ కార్డ్ ఈ రెండు కొన్నారు. శివప్రసాద్ జస్ట్ డైల్ ఏమో 396లో, వోక్ కార్డ్ 830లో నవంబర్ కాంట్రాక్ట్. జస్ట్ డైల్ 396 రాలేదండి, యాక్చువల్లీ 375 వాజ్ ద లో, ఐ మీన్ ఆల్ టైమ్ లో అది. సో ప్రాబ్లీ డెఫినెట్లీ ఇది సెల్ అనే చెప్తాను. షార్ట్ చేయొచ్చా 396లో అని అడుగుతున్నారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 405 ఉంది, బట్ ఐ థింక్ లాస్ట్ మంత్ హై మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ మనం అప్ సైడ్ నుంచి 1800 నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్. సో ఈ స్టేజ్లో షార్ట్ అనేది కొంచెం ఐ థింక్ ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్. మేబీ 460 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే డెఫినెట్లీ షార్ట్ చేయొచ్చు. సో బెటర్ ఐడియా ఇస్ టు బై సమ్ పుట్ ఆప్షన్స్. ఒకాడ్ ఐ థింక్ యూ కెన్ గో షార్ట్ అండి. మేబీ మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్ వస్తే కనుక ప్రాబ్లీ ఇది 20-day మూవింగ్ యావరేజ్ 870 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ మీరు షార్ట్ వెళ్తే కనుక ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో 705 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే అండి. సో మనం కార్యక్రమాన్ని ముగించే లోపు ఏదైనా మీరు ట్రేడింగ్ ఐడియా ఇస్తారా ఇప్పుడున్న లెవెల్స్? ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. ప్రాబ్లీ ఈరోజు మనకు చూస్తే కనుక ఒక సెక్టర్ ఏదైతే ఉందో ఎఫ్ఎంసీజీ సెక్టర్ వల్ల మనకి మార్కెట్ నిలబడింది. అదర్వైజ్ మార్కెట్ కూడా ప్రాబ్లీ 8620, సో 8420, 8430కి వచ్చేసేది. బికాస్ కోల్గేట్, ఐటీసీ, లీవర్ ఇవన్నీ ఆల్మోస్ట్ 3 to 5% పెరిగాయి కాబట్టి మార్కెట్ నిలదొక్కుంటుంది. సో ఈరోజు వీక్లీ క్లోజింగ్ ఈజ్ వెరీ క్రూషియల్. సో 8506 కింద ఈరోజు క్లోజ్ అవుతాయి కనుక ప్రాబ్లీ పుట్ ఆప్షన్స్ ద్వారా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు విత్ ఎ స్టాప్ లాస్ అబౌవ్ 8540 అని చెప్పొచ్చు. సో ఫార్మా స్టాక్స్లో వీక్నెస్ కొనసాగుతుంది. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, అరవిందో ఫార్మా ఇటువంటి స్టాక్స్ అన్నింటిలోనూ మనం నష్టాలు చూస్తున్నాం. గెయినర్స్ లిస్ట్ కంటే కూడా లూజర్స్ లిస్ట్ ఎక్కువగా ఉంది. అండ్ గెయినర్స్లో ఆఫ్కోర్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్ ఈ రెండు స్టాక్స్ స్ట్రాంగ్ గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ హెచ్ఎల్ టెక్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, గెయిల్ ఇటువంటివి చిన్న చిన్న లాభాలు, స్వల్ప లాభాలతో. సో ఇది ఇప్పటివరకు ఉన్న ట్రేడింగ్ ట్రెండ్. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్ మేము ముందు ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money.